జేసునాథుని దివ్య హృదయ పూజిత మాసము 20వ రోజు దివ్య హృదయము ప్రధాన అభిలాషలు యేసునాథుడు తండ్రి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్ర మహిమలు అర్పించుటకై మిక్కిలి ఆశపడి చెప్పినదేమనా నేను భూమిమీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను అది ఇప్పటికే రగుల్కొనియుండవలసినది అది నెరవేరు వరకు నా మనస్సునకు శాంతి లేదు లూకా సువార్త అధ్యాయం 12 వచనాలు 49-50 వరకు దీని అర్థమేమనగా దివ్యరక్షకుడు దైవ ప్రేమపు అగ్నిని మనుష్యుల హృదయమునందు అంటించి అందరి నుండి సర్వేశ్వరునకు స్తోత్ర ఆరాధన కలుగజేయుటకు ఈ లోకమున జనించినారు అంతేకాదు తన యొక్క దుఃఖ దురితములయందు వాక్కు క్రియలయందును సర్వేశ్వరునికి మాత్రమే స్తుతిస్తోత్రములు చెల్లించవలయునని మనకు తెలియజేయుటకై ఆయన చెప్పినదేమనగా నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు నేను ఆయన యొద్దనుండి వినినవానినే లోకమునకు బోధించుచున్నాను నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను యోహాను సువార్త అధ్యాయం 8 వచనాలు 26-29 వరకు ఈ విధముగా యేసునాథుడు సర్వేశ్వరుని స్తుతించుచు స్తోత్రములు సల్పుటకు మనుష్యావతారమెత్తి ఈ లోకమందు సత్యవేదమును ప్రసంగించి అనేక అద్భుతములు చేసి శ్రీసభను స్థాపించి చివరకు ఘోరాతి ఘోరమైన శిలువ మరణమునకు ఒప్పుకొన్నందువల్ల తన దివ్యపితను చూచి చెప్పినదేమనగా నేను భూలోకమందు మిమ్ము మహిమపరచితిని మీరు నాకు విధించిన పనిని పూర్తిచేసితిని అన్నారు యేసునాథుడు సర్వమునకు కర్తగా ఉండినను తన మహిమను వెదకక ఎల్లప్పుడు నిత్యపితకు స్తోత్రము మహిమ ఆరాధన కలుగజేయుటకు ప్రయాసపడినాడు అల్పులమైన మనం మన మహిమ కోసం ప్రాకులాడుట మంచిది కాదు దివ్యరక్షకుని సుమాతృక చూచి సృష్టికర్తకు మహిమ స్తోత్రములు కలుగుజేయుటకు ప్రయాసపడుదుముగాక ఇది మొదటి అభిలాష మానవాళి రక్షణార్థం తాము పాటుబడి మరణమును పొందవలయుననున్నది యేసునాథుని దివ్యహృదయపు రెండవ అభిలాష అయి ఉన్నది ఆ దృఢమైన ఆశను మనకు తెలియజేయుటకుగాను ఆయన చెప్పినదేమనా నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలయును అది నెరవేరునంతవరకు నా మనస్సుకు శాంతి లేదు అనిరి లూకా సువార్త అధ్యాయం 12 వచనాలు 50 యేసు తాను పొందబోవు శిలువ బాధలను రక్తస్నానమని తెలుపుచున్నారు కల్వరి అంటేనే అమానుషం అవమానం అవహేళన కఠిన కర్కసులైన రోమా సైనికుల పైశాచిక చర్యలు ముళ్ల కిరీటం రక్తం జ్ఞప్తికి వస్తాయి గమనించాల్సిన ముఖ్య విషయం కాల్విన్ అనే వ్యక్తి ఇలా అంటాడు యేసు ప్రభువు మరణములో జీవాన్ని వినాశనంలో తేజస్సును అవమానంలో గౌరవాన్ని అపజయంలో విజయాన్ని బానిసత్వంలో రాజరికాన్ని గొప్ప వరంగా అనుగ్రహించాడు అన్న యేసునాథుని దివ్యహృదయము ద్వారానే తండ్రి దేవుని చేరగలము కావున అమూల్యమైన ఈ జీవితం అనవసరమైన వాటికోసం వృధా చేయక ముఖ్యమైన యేసుక్రీస్తు రక్షణను ప్రార్థన ద్వారా దివ్య పూజబలి ద్వారా దివ్యవాక్కునందు దివ్య సంస్కారములందు పొందటానికి కృషి సల్పుదాం అద్భుత సంఘటన యేసునాథుని శిలువ మరణానికి కారణం మన పాపాలే అన్న సంగతి మరచి క్రమేణా క్రైస్తవులు చేసిన పాపాలే మరల చేస్తున్నారు దయగల రక్షకుడు మన ప్రతి ప్రేమను సంపాదించుటకుగాను పుణ్యవతి మార్గరేటమ్మ గారి ఎదుట తన దివ్యహృదయ ప్రేమను వ్యక్తపరచ చిత్తగించిరి ఈ పునీతురాలు ఫ్రాన్సు దేశములో 1643 సంఘమందు పుట్టింది చిన్నతనము నుండి దైవభక్తిని అలవర్చుకుంది దేవమాత సహాయముచ్చే అనేక అపాయముల నుండి కాపాడబడింది తనకు వచ్చిన ఉపద్రవములన్నింటినీ ఓర్పుతో సహించినందువల్ల యేసునాథునికి ప్రియురాలైనది ఆ రోజుల్లో యేసునాథుని దివ్యహృదయమునకు స్తుతిస్తోత్రముగా జరిగెడు భక్తి సాధనలు బహుకొన్ని స్థలములయందు మాత్రము ఆచరించబడుచుండెను అట్టి భక్తిని విస్తరింపజేయుటకు దివ్యరక్షకుడు పునీత మార్గరేటమ్మ గారిని ఏర్పరచుకొని అనేకసార్లు ఆమెకు ప్రత్యక్షమైరి ఒకరోజు ఆమె దివ్యసత్ప్రసాదమును సంధించ గుడికి వెళ్ళినప్పుడు యేసునాథుడు తన దివ్యహృదయమును ఆమెకు చూపించి తన భుజముమీద ఆమెను ఒరిగించుకొని చెప్పినదేమనా నా దివ్యహృదయము సకల మనుష్యుల కొరకు అధిక ప్రేమచే ప్రజ్వలించుచున్నది
నా హృదయములోని ప్రేమ జ్వాలలను ఆపుకోలేకపోతున్నాను. కావున నీ ద్వారా వాటిని క్రైస్తవులకు బహిరంగపరచెదను. నా హృదయము వెలగట్టలేని వస్తువులతో నిండిన బొక్కసం వంటిది. ఈ జ్ఞాన బొక్కసము యొక్క వెలను నీకు మాత్రమే తెలియపరచితిని. నీవు వెళ్ళి నా హృదయము యొక్క వరప్రసాదములను సకల ప్రజలకు తెలియపరచుటకై నిన్ను ఎన్నుకొనినాను. సుకృత జపము. యేసునాథుని మధురమైన దివ్యహృదయమా, నేను మిమ్మును సంపూర్ణముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి, బలపరచి, బాగుచేసి, మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను, జీవముగను ఉండి, మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక. ఆమెన్. యేసునాథుని తిరుహృదయ విడుదల ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పెద్దైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన సుదృఢ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య ప్రతి యొక్క సుదృఢ జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మిగిలిన ఐక్యమిచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రేమాగ్నిచే మండుడు మంటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండి జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వివేకముల చేనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. దైవత్వం సంపూర్ణముగా వాసము చేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీ పితకు మిగిలిన ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీ సంపూర్ణ మేలులను మేమందరము పొందినట్లుగా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఓర్పును మిగిలిన దయాలత్వమును గల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము ప్రార్థించి వారెల్లరూ పూర్ణముగా నొసగడు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిందవమానములచే నింపబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఈటచే పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా జీవమును ఉత్తానమునైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగు చేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ యందు మరణించే వాళ్లకు నమ్మికైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా పాపలను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా ప్రార్థన వినను ఆదరించండి స్వామి. మా హృదయమందు దీనతయును శాంతమును గల జేసువా, మా హృదయంలో మీ హృదయంకు ఒప్పి ఉండినట్లు చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియకుమారుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి. దేవరు వారు కనికరించి అడుగుకుని వారులకు మన్నింపు నొసగను అవతరించండి.
దేవర వారితోనూ స్పిరితు సాంక్తితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయు మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి. ఆమేన్. యేసునాథుని పరిశుద్ధ తిరు హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఆమెన్.